హలో ఎవ్రీవన్. ఈరోజు నేను డీసీ టూర్ చూపిస్తున్నాను చూడండి. ఇది కెనడీ అంటారు, కెనడీ సెంటర్. ఇట్స్ లైక్ ఇన్ ఇండియా రవీంద్ర భారతి లాగా మనకి హైదరాబాద్లో. సో ఇది పొటమాక్ రివర్ అన్నట్టు. ఈ బ్రిడ్జ్ నుండి ఇటు సైడ్ అంతా వర్జీనియా, అటు సైడ్ అంతా డీసీ. ఇది రూట్ 50 కాన్స్టిట్యూషన్ అవెన్యూ. కనిపించేది మాన్యుమెంట్. సో ఇటు సైడ్ రైట్ సైడ్ అంతా జెఫర్సన్ అంటారు, జెఫర్సన్ పార్క్, జెఫర్సన్ మెమోరియల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కెనడీ సెంటరు, తర్వాత ఫెడరల్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇదంతా కాన్స్టిట్యూషన్ అవెన్యూ ఉంటుంది. ఇది ఇలాగే స్ట్రైట్గా వెళ్తే మనం ఆల్ ది వే టు క్యాపిటల్ హిల్ వెళ్ళొచ్చు అన్నట్టు. ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా దగ్గరగా ఉంటుంది వర్జీనియాకు, నార్థన్ వర్జీనియా. టైసన్స్ నుండి ఇది ఎంత 12 మైల్స్. కానీ ఏంటంటే పీక్ అవర్స్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో ఇది ఏంటంటే హాలిడే కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. బట్ ఆల్వేస్ అట్లనే ఉంటుంది. ఆఫ్ పీక్లో వెళ్తున్నాం కాబట్టి కొంచెం. సో ఇది సైడ్స్కి అంతా పార్క్ చేసుకోవచ్చు. ఇదంతా మాన్యుమెంట్ అన్నట్టు ఇది. సో ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో వైట్ హౌస్ ఉంటుంది, రైట్ సైడ్లో కనిపించేది వాషింగ్టన్ మాన్యుమెంట్ అన్నట్టు. అది ట్రాఫిక్ బాగుంటుంది అది యాక్చువల్లీ. ఆఫీస్ అవర్స్ కానీ చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. సో కన్ఫ్యూజింగ్ ఉంటుంది పార్కింగ్ కూడా. సో ఎక్కువ మటుకు ఇవి ఫెడరల్ బిల్డింగ్స్ అన్నీ, మ్యూజియంస్ ఉంటాయి ఇవన్నీ, నేషనల్ మ్యూజియంస్ అన్నీ. సో ఈజీ టు కమ్యూట్ ఇది. న్యూయార్క్, న్యూజెర్సీలా కాకుండా, న్యూయార్క్లా కాకుండా, న్యూయార్క్ డౌన్ టౌన్ కాకుండా ఇది మనం డ్రైవ్ త్రూ కూడా చేసుకోవచ్చు ఈజీ. ఇప్పుడు కొంచెం ముందు కనిపించేదంతా ఇదంతా ఈ లెఫ్ట్ సైడ్ అంతా వైట్ హౌస్ ఉంటుంది. ఇది రైట్ సైడ్ ఇంకా కనిపించేది మాన్యుమెంట్ అన్నట్టు, అది వాషింగ్టన్ మాన్యుమెంట్. యాక్చువల్లీ అది పై వరకు వెళ్ళొచ్చు మనము. సో ఎర్లీ మార్నింగ్ టికెట్స్ ఓపెన్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే 2010లో కొంచెం ఏదో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, 2011 ఏమో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అది బ్రేక్ అయిందని చెప్పి అప్పుడు స్టాప్ చేశారు. దాని తర్వాత ఓపెన్ చేసేసారని. సో ఇప్పుడు ఇవి లెఫ్ట్ కనిపించేది వైట్ హౌస్ వస్తుంది ఇప్పుడు. సో ఇది ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ అంతా ఇది చెర్రీ బ్లాసమ్ వస్తుంది యాక్చువల్గా. ఇవన్నీ ఇప్పుడు ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ అంతా పీక్లో ఉంది యాక్చువల్గా. చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ చేసేస్తారు ఇక్కడ. చాలా గ్రాండ్గా చేస్తారు, చాలా స్టేట్ల నుండి వస్తుంటారు. ఇది వెరీ ఫేమస్ అన్నట్టు ఇది చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఇక్కడ డీసీలో. ఇప్పుడు లాస్ట్ వీక్ అనుకుంటా, ఐ థింక్ మార్చ్ 29th ఏదో ఉంది పీక్. 27, 28, 29 అనుకుంటాం. 3 days ఉంటుంది. సో మోస్ట్లీ బై ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఇది వైట్ హౌస్. అది కనిపించేది వైట్ హౌస్, చిన్నగా కనిపిస్తుంది కదా ఇది. సో ఇప్పుడు ఇది ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఉంటుంది. సో ఏంటంటే నెక్స్ట్ వీక్ చాలా పీక్లో ఉంటుంది. ఇది కాకుండా ఇంకొకటి పొటమాక్ రివర్ చూపించాను కదా, పొటమాక్ రివర్ చుట్టూ కూడా ఉంటాయి అసలు చెట్లు, అవన్నీ వస్తాయి అన్నట్టు. అది ఏంటంటే జస్ట్ 1 week 3 daysలో కొంచెం వెదర్ అటు ఇటు ఉన్నా అన్నీ రాలిపోతుంటాయి. అవి ఆ ఫ్లవర్స్ అట్లా వస్తాయి అన్నట్టు, అంతే వచ్చి రాలిపోయి ఆకులు అయిపోతాయి అంతే. సో ఇది డీసీ టూర్ చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇది ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఇది ఈ పక్కన కనిపించడానికి మ్యూజియంస్ ఉంటాయి. దాంట్లోనే డైమండ్ ఉంటుంది, కొంచెం డైమండ్ కనిపించే దాంట్లో. అది అక్కడ కొంచెం ముందు కనిపిస్తుంది కదా. సో అది కనిపించేది ఏంటంటే మింటింగ్ అన్నట్టు, ఇది డాలర్ ప్రింటింగ్. సో ఇది రైట్ సైడ్కి వెళ్తే మనకు ఇది మాన్యుమెంట్కు వే ఉంటుంది అన్నట్టు. అక్కడ ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్తే అక్కడ టికెట్స్ ఇస్తారు. సో ఆ రోజుకు అక్కడ మనం పై వరకు వెళ్ళి చూడొచ్చు అన్నట్టు అది. అక్కడికి వెళ్తే. సో ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే ఇది మింటింగ్, తర్వాత యుఎస్డిఏ ఉంటుంది, యునైటెడ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ట్రెజరీ ఉంటుంది.
బార్డర్ కస్టమ్స్ ఉంటాయి, అన్ని ఫెడరల్ బిల్డింగ్స్ ఇవన్నీ. తర్వాత స్మిథ్సోనియా ఉంటుంది, ఎలిఫెంట్ ప్లాజా ఉంటుంది. ఈరోజు ఏంటంటే జస్ట్ డీసీకి వచ్చి ఇది చూపిస్తున్నాను. సో ఇది డబుల్ డెక్కర్ బస్ అన్నట్టు టూర్ది. ఇది ఇది ఈ రైట్ సైడ్లో కనిపించేది ప్రింటింగ్ అన్నట్టు. ఇది యుఎస్డిఏ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ బిల్డింగ్. ఈ రైట్ సైడ్ అంతా మింట్ది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ట్రెజరీ బిల్డింగ్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా పీబీజీసీ ఆఫీస్ ఇక్కడ మూవ్ చేసేసారు అన్నట్టు ఇక్కడికి. అది ఎదురు ఈ పక్కదంతా ట్రెజరీ బిల్డింగ్ అన్నట్టు, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ. ఎదురు కనిపించేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, డిఓఈ. అది హెడ్ క్వార్టర్స్. దాంట్లో నేను ఆల్మోస్ట్ 3 years వర్క్ చేశాను. హెడ్ క్వార్టర్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. అది పెద్దగా ఉంటుంది హెడ్ క్వార్టర్స్. చాలా వాకింగ్ కానీ ఇన్సైడ్ కూడా వాక్ పెద్దగా ఉంటుంది చేసేందుకు. ఇట్స్ లైక్ సెన్సస్ బిల్డింగ్ లాగా ఉంటుంది ఇది. అదంతా కనిపించేదంతా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అది. సో దాని పక్కనే ఇది స్మిథ్సోనియం మ్యూజియం అది ఉంటుంది. స్మిథ్సోనియం మెట్రో ఆరెంజ్ లైన్, అదంతా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ సైడ్ యుఎస్ కస్టమ్ బార్డర్స్ ప్రొటెక్షన్ అది ఉంటుంది. యుఎస్ కస్టమ్ బార్డర్స్ ఎదురు కనిపించేది. సో ఎక్కువ మటుకు ఇవన్నీ ఏంటంటే ఫెడరల్ బిల్డింగ్స్ అన్నట్టు ఇవన్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇదేంటంటే టైసన్స్ నుండి నేను డీసీకి ఉట్టిగా చూపిస్తున్నాను. సో వితిన్ 20-30 secondsలో. ఇదేంటంటే రూట్ 7 నుండి ఇది కనిపించేది వెస్ట్ ఫాల్స్ మెట్రో, తర్వాత ఈస్ట్ ఫాల్స్ మెట్రో వస్తుంది. ఇదంతా I-66 ఈస్ట్ అన్నట్టు ఇది. 10 miles ఉంటుంది. కానీ బట్ ఏంటంటే మార్నింగ్ అవర్స్ ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ అన్నట్టు. HOV 3 ఉంటేనే వెళ్ళాలి, లేదంటే టోల్ పే చేసుకోవాలి. సో ఇది డైరెక్ట్లీ ఇక్కడ డీసీ వరకు అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.